ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నేను కలిగి ఉన్నది క్షేమంగా ఉండాలి, నేను చేసే ప్రయాణంలో నాకు క్షేమం కలగాలి అని ఆశించేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ జీవితంలో ఉపవాస ప్రార్థన అత్యవసరం. అనేక సందర్భాల్లో మనం కలిగి ఉన్న క్షేమాన్ని పోగొట్టుకోవడానికి, మనం కలిగి ఉన్న ఆశీర్వాదాలను, ఆస్తిని పోగొట్టుకోవడానికి, అవకాశాలను పోగొట్టుకోవడానికి, ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడానికి, ఆనందాన్ని పోగొట్టుకోవడానికి, ఆర్థిక బలాన్ని పోగొట్టుకోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితాన్ని నువ్వు అలవరుచుకోకపోవడం, ఉపవాస ప్రార్థనకు నీ జీవితంలో చోటు ఇవ్వకపోవడం. కొంతమంది ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని అఘోరించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ సమయంలో ఎజ్రా ఒక సమయాన్ని కేటాయించాడు, ఒక స్థలాన్ని కూడా కేటాయించాడు. మన జీవితంలో ప్రార్థన చేయాలి అని మీరు ఆశిస్తున్నట్లయితే ఒక సమయాన్ని కేటాయించాలి, ప్రార్థించటానికి ఒక స్థలాన్ని కూడా కేటాయించాలి. ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవ జ్వాలలతో రగిలించినటువంటి జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినవాడు. తన గదికి వచ్చినప్పుడు ఒకే స్పాట్లో ఉండి మోకరించి ప్రార్థన చేసేవాడు. తాను ఆ విధంగా మోకరించి ప్రార్థన చేసిన స్థలం ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే తను ఎక్కడ మోకరించాడో ఆ స్థలంలో 2 చోట్ల 2 గోతులు ఉంటాయి. అంటే తను మోకరించగా తను మోకరించినటువంటి ఆ స్థలంలో గుంటలు పడినాయి. అంతగా అదే స్థలంలో, అదే చోట, అదే సమయానికి ప్రార్థన చేసే అలవాటు జాన్ వెస్లీ ఏర్పరచుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తనకు ఒక అలవాటు ఉంది. ఏమిటి ఆ అలవాటు అంటే ప్రార్థన చేయటం. ఒక్కసారి చూపిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనము. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, ఏముంది అక్కడ? తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. తనకొక వాడుక, ఒక అలవాటు. ఏమిటి అలవాటు? సాయంత్రం అయ్యేసరికి ఒలీవ కొండకు వెళ్ళేవాడు. ఒలీవ కొండ చాలా పెద్ద కొండ. ఆ కొండ మధ్యలో గెత్సెమనే తోట ఉంటుంది. గెత్సెమనే తోటకు యేసు వెళ్ళి ప్రార్థన చేశాను అని మీరు చదివారనుకోండి, అది ఎక్కడో ఉందనుకోకండి. అది ఒలీవ కొండ మధ్యలో గెత్సెమనే తోట ఉంది. ఆయన ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశాను అన్న, గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేశాను అన్న, ఈ 2 కూడా ఒకే స్థలం. ఒలీవ కొండ పైనే లేక కొండ మీదనే గెత్సెమనే తోట ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి యేసు ప్రార్థన చేసేవాడు. 21వ అధ్యాయము 37వ వచనము. ఆయన ప్రతి దినము పగటి అందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. ఆయనకు ఒక అలవాటు, ప్రతి దినము వాక్య పరిచర్య చేయటం, ప్రతి సాయంత్రము ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేయటం. ఇది అలవాటు. గమనించండి, ప్రార్థించే సమయం ఏర్పరచుకున్నాడు, ప్రార్థించే స్థలాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని కేటాయిస్తే మంచిది. ఏదో ఒక టైంలో ప్రార్థన చేద్దాము అని అనుకునే వాళ్ళు ఏ టైంలో కూడా ప్రార్థన చేయలేరు అని నిరూపించబడింది. ఈరోజు ఏదో ఒక టైంలో ప్రార్థన చేద్దాం అని అనుకున్నట్లయితే నువ్వు ఎప్పటికీ ప్రార్థన చేయలేవు. అలాగే యేసుక్రీస్తు మరొక అలవాటు కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసెను అనుందా? ప్రార్థన చేయును అనుందా? ప్రార్థన చేయుచూ ఉండెను అనుందా? ప్రార్థన చేసెను అని అంటే 1-2 సార్లు. ప్రార్థన చేయుచూ ఉండెను అని అంటే అది అలవాటు, రైట్? ఇప్పుడు ఉదయమున లేచి పెందల కడనే లేచి, ఒక సమయం. పెందల కడనే అంటే ఇంకా చీకటిగా ఉండగానే, అనగా మేబీ సుమారు 4:30
5 గంటలు. 4:30, 5 గంటలకు లేచి ఏకాంతముగా అరణ్యములోనికి వెళ్ళి తను ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కారణము, యేసుక్రీస్తు ఉండడానికి ఒక ఇల్లు లేదు. యోహాను శిష్యులు వచ్చి, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, మేము అక్కడికి ఉంటాము నీతో అని అంటే, నక్కలకు బొరిలు ఉన్నాయి, పక్షులకు గూడ్లు ఉన్నాయి, మనుష్య కుమారుడు తన తల దాచుకోవడానికి భూమి మీద కనీసం చోటు కూడా లేదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త, ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు జన్మించినప్పుడు, జీవించినప్పుడు కనీసం తలదాచుకోవడానికి కూడా ఆయనకు చోటు ఇవ్వలేదు ఈ పాపిష్టి ప్రపంచం. కాబట్టి ఆయన కొండపైన, ఒలివ కొండపైన, అరణ్యములో, ఆయా ప్రాంతాల్లో నివసించవలసి వచ్చింది. అయినా ఆయన ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కేటాయించాడు. దేనికోసం? ప్రార్థన చేయటం కోసం. బైబిల్లో ఒక రిఫరెన్స్ ఉంది, ఆయనను కలుసుకొనుటకు సిద్ధపడుడి, యెహోవాను కలుసుకొనుటకు సిద్ధపడుడి అని ఒక ప్రవక్త సెలవిచ్చాడు. మనము యేసుక్రీస్తును కలుసుకోబోతున్నప్పుడు, రారాజును కలుసుకోబోతున్నాం. కాబట్టి మన మాటలను, హృదయాన్ని సిద్ధపరుచుకొని వెళ్ళడం అత్యవసరం. స్థలము, సమయము, సిద్ధపాటు, ఈ 3 కలిగి నువ్వు ప్రార్థన చేయి. నీకు క్షేమాన్ని ఇస్తాడు దేవుడు, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు, నీ బిడ్డలకు క్షేమాన్ని ఇస్తాడు. నీ ప్రయాణంలో, ప్రతి ప్రయత్నంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? రండి. యేసయ్యా, నీతో ఏకాంతముగా, ఒంటరిగా గడిపే సమయాన్ని, స్థలాన్ని, సిద్ధపాటును సమృద్ధిగా అనుగ్రహించాయా. ఆ లోతైన ఆత్మీయత మాకు దయచేయి నాయన. లోతైన ప్రార్థన అనుభవాన్ని, రూపాంతరము చెందే అనుభవాన్ని నాకు దయచేయి నాయన. నీతో మనస్సు విప్పి మాట్లాడే అనుభవాన్ని ఇవ్వండి నాయన. నీ సన్నిధిని, నీ మహిమను అనుభవించే ఆత్మీయత అనుగ్రహించు నాయన. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.